ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ ప్యాకేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ని చాలా షార్ట్గా బాగా అందిస్తున్నారు. మరి ఈ ప్యాకేజ్లో ఏం చూడొచ్చు ఏంటి మనం తెలుసుకుందాం. అలాగే ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు ఉజ్జయిన్ ప్యాకేజ్ గురించి అలాగే ఇందులో చూడదగ్గ విశేష ప్రదేశాల గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓంకారేశ్వరం కూడా ఒక జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం అంటే 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. అద్భుతమైనటువంటి దీన్ని దర్శనం చేయొచ్చు మనం. అంతేకాక ఇంకొక విశేషం ఏంటంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. ఇది ఉజ్జయిని అనే ప్రదేశంలో ఉంటుంది. ఉజ్జయిని అంటే ఉత్ ప్లస్ జయని, ఇది జైన పదం ఉజ్జయిని. అయితే శంకర భగవత్పాదులు దాన్ని అలాగే ఉంచమన్నారు. జైన పదమైన సంస్కృతంలాగానే విడదీశాడు ఆయన, కవి కదా. ఉత్ ప్లస్ జయని, ఉత్ ప్లస్ జైని ఉజ్జయిని. మనకు సంధులు ఉంటాయి, స్వత్వ సంధి, సంస్కృత సంధులు ఉంటాయి. ఆ ఉజ్జయిని అంటే ఉత్ అంటే గొప్పదైనటువంటి విజయమును కలిగించేది. విక్రమాదిత్యుడు పరిపాలించింది ఇక్కడనే, భర్తృహరి ఉన్నది ఇక్కడనే. మహాకాళేశ్వరుడు ఇది కూడా జ్యోతిర్లింగం. మనకు జ్యోతిర్లింగములలో 18 పీఠములతో కలిసింది 3. ఒకటి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఒకే చోట ఉంటారు. అలాగే భ్రమరాంబిక, మల్లికార్జునుడు ఒకే చోట ఉంటారు. మహాకాళేశ్వరుడు ఒకే చోట ఉంటాడు. ఈ ఉజ్జయిని అద్భుతమైనటువంటిదన్నమాట. ఈ ఉజ్జయిని హరసిద్ధిమాత. ఈ పుణ్యమైనటువంటి విశేషంలో గొర్రెలు కాసేటువంటి అబ్బాయి ఒక రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రాజకుమార్తె ఇలాంటి భర్త వచ్చాడని బాధపడినా మంచి ఉపదేశం చేసి ఆ అమ్మవారి ఆలయంలోకి వెళ్ళమంటే వెళ్ళి ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాలో తెలియదు. ఐ ఐ ఐ ఐ అమ్మోరు, ఐ ఐ అమ్మోరు అన్నారు. ఐంకారం సరస్వతీదేవి యొక్క బీజాక్షరం. శ్రీంకారం లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం. హ్రీంకారం పార్వతీదేవి యొక్క బీజాక్షరం. ఓంకారం సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి అక్షరం, మహిమ కలిగినటువంటి అక్షరం. అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది? ఓంకారము గొప్పది. అందరు దేవతలలో ఏ దేవత గొప్పవాళ్ళు? తల్లి గొప్పవాళ్ళు. అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది? గాయత్రి మంత్రం గొప్పది. అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది? శ్రీచక్రము గొప్పది. అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది? శ్రీ విద్య గొప్పది. అలాంటి ఓంకారం క్షేత్రానికి మనం వెళుతున్నప్పుడు ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని కూడా మనకు దర్శనింపజేస్తారు. విక్రమాదిత్య శకం అంటారు మన దాంట్లో. క్రీస్తు శకాలు కాదు, విక్రమాదిత్య శకం. అలా ధర్మ పరిపాలన చేసిన. అలాగే లోకమునకు భర్తృహరి నీతి శతకం అంటారు దాన్ని. భర్తృహరి శ్లోకాలు మనందరికీ చాలామందికి వచ్చు. విద్యను గురించి చెప్తాడు ఒక చోట. ఈ పుణ్యమైనటువంటి ఉజ్జయిని దగ్గరలోనే సాందీపుని ఆశ్రమాన్ని కూడా మనం సందర్శించవచ్చు. సాందీపుడు అంటే శ్రీకృష్ణుల వారి గురువు గారు. శ్రీకృష్ణుడు కింద కూర్చొని చదువుకున్నాడు ఆయన. అలాగే ఓంకారేశ్వరాలయం, మామలేశ్వరాలయం, అలాగే మహాకాళేశ్వరం ఇందాక చెప్పాముగా ఒకే చోట. ఇలాంటి క్షేత్రమును మనం సందర్శించి తరించి అద్భుతమైనటువంటి మార్గం ఆర్వి ట్రావెల్స్ వారు కలిగిస్తున్నారు. చక్కగా దర్శించి ఆనందించి తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. చూసారు కదండి, మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ గురించి ఈ ప్యాకేజ్లో మనం ఏ ప్లేసెస్ని చూస్తామనే విషయాలు కూడా తెలుసుకున్నాం. మీరు కూడా ఈ ప్యాకేజ్లో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి.